సిద్ధాపూర్ గ్రామంలో ఇక్కడ పట్టా నెంబర్స్ మధ్యలో ఒక నేచురల్ స్ట్రీమ్ ఉంది. సో ఆ పట్టా నెంబర్స్ మనం బౌండరీ ఫిక్స్ చేస్తే ఆ నేచురల్ స్ట్రీమ్ విడత ఎంత అనేది తెలుస్తుంది. ప్రస్తుతం ఆ సర్వే జరుగుతుంది. ఆ సర్వే కంప్లీట్ అయినాక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. అంటే ప్రైమరీగా ఇది ఎంత ఉండాలి మేడం? కన్వర్షన్ ఈ సర్వే నెంబర్ ఎంత ఎవరు 20 మీటర్స్ ఉండాలి. 20 మీటర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎంత ఉంది మేడం ప్రైమరీగా? అదే సర్వే జరుగుతుందండి. సర్వే జరిగిన తర్వాత ఎంత ఉంది ఏంది అనేది మేము చెప్పగలుగుతాం. ప్రజెంట్ అయితే సర్వే జరుగుతుంది. సర్వే నెంబర్ 627, 626, 628. అంటే మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? మొన్న అధిక వర్షాలు పడినప్పుడు ఓవర్ఫ్లో ఉంది. సో అలాగే వాళ్ళు కూడా పట్టాదారులు కూడా సర్వేకి పెట్టుకున్నారు మార్కింగ్ చేయమని చెప్పి. అందుకని చెప్పి సర్వే నోటీస్ ఇచ్చి సర్వే కండక్ట్ చేస్తున్నాం. కాలువ విడ్త్ బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదండి. కాలువలో కానీ కాలువ పక్కన బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదు. అవి మనకు పూర్తి సర్వే అయిన తర్వాత బఫర్ జోన్లోకి వస్తాయా రావు అనేది మేము చెప్పగలుగుతాం. ప్రజెంట్ సర్వే స్టార్ట్ అవుతుంది. సర్వే పూర్తయిన తర్వాత మేము పూర్తి వివరాలు ఇస్తాం. ఐఎమ్ అంబికా, డిటిసిపి ఆఫ్ సంగారెడ్డి. ఈ శిల్పా వెంచర్కి వచ్చేసి 2019లో డిటిసిపి పర్మిషన్ ఇచ్చాము. సో డిటిసిపి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్స్ అండ్ ఓపెన్ స్పేస్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు రోడ్స్ కానీ ఓపెన్ స్పేస్ కానీ హ్యాండ్ ఓవర్ చేయలేరు అండ్ మార్టిగేజ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. రీసెంట్లీ మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నాలాని ఎన్క్రోచ్ అయ్యారని. సో ఈరోజు ఆ నాలా ఎన్క్రోచ్మెంట్ గురించి అనేసి ఇక్కడికి వచ్చాము. అంటే ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేశారు కదా మేడం, దీని మీద మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం? లోకల్ యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అంతా కూడా లోకల్ బాడీయే చూసుకుంటుంది. సో పంచాయత్ సెక్రటరీ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఆన్ ది కన్స్ట్రక్షన్. అంటే మీరు ఏమన్నా చెప్పారా మేడం వాళ్ళకి ఇటువంటి కన్స్ట్రక్షన్? అంటే నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను యాక్షన్ తీసుకోమని చెప్పేసి. ఓకే, అంటే మీరు నాలా కన్వర్షన్ చేసి ఇచ్చినప్పుడు ఎంత చేసి ఇచ్చారు మేడం వీళ్ళకి? నాలా కన్వర్షన్ మేము చెయ్యమండి, ఓన్లీ టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది డిటిసిపి. ఓకే, అన్నీ తీసుకుని ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది. నాలా కన్వర్షన్ మాత్రం మేము ఇవ్వము. అంటే వీళ్ళు ఇప్పుడు తీసుకుని ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? 2019లో ఇచ్చాము మేము. ఓకే, దాని వ్యాలిడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 2 years ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఒకవేళ డెవలప్మెంట్ కాకపోతే వాళ్ళు రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చేసుకున్నారా మేడం? ఇప్పుడు 21 తర్వాత అంటే 2019లో ఇచ్చారు, 21లో అయిపోయింది. సో అది రిన్యూవల్ అంటే డిటిసిపికి సంబంధం ఉండదు, పంచాయత్ సెక్రటరీ దగ్గర రిన్యూవల్ చేయించుకోవాలి. స్టిల్ ఇప్పటి వరకు మాత్రం ఫైనల్ లేఅవుట్ తీసుకోలేదు. నేను పొద్దుగాల 10 o'clock వస్తాను సార్, షార్ప్ 10 o'clock తోటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 2 o'clock 1 o'clock అది అన్నం తింటారు, అక్కడ పోయేప్పుడు లేట్ అయిపోతుంది. ప్రతిసారి రానిస్తలేరు, లేకుంటే చీకటి ఉన్నది, అక్కడ మొత్తం పాములు గిములు ఉంటుంది, చెట్టులు ఉన్నది, క్లియర్ చేయడానికి ఇస్తలేదు. నా పైన కేసు బుక్ చేసింది వాళ్ళు. నా ప్రాపర్టీలో నేను పోతే నాకు కేసు బుక్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఈ నాలా ఉంది కదా 20 మీటర్లు ఇచ్చిపెట్టి దాని బఫర్ జోన్ ఏదైతే ఉందో ఇంకో 10 మీటర్స్. నో ప్రాబ్లం, నేను ఆఫీషియల్ తోటి నేను ఏవి ఇబ్బంది పెడతలేను. మీరు చెప్పేటట్లా ఏది ఆఫీషియల్ ఉన్నది వీఆర్ రెడీ టు డూ దట్, బట్ దట్ హ్యాస్ టు డూ ఫ్రమ్ ఫ్రంట్. నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలి కాదండి. నేను ఎందుకు చేయలేదు ఇది? వాళ్ళు నాకు చేసి ఇస్తలేరు, మేము కూడా చేస్తాం. ఉన్న సమస్య ఏంటి మీ వెంచర్కి ఫ్రంట్లో? ఈ నాలా ఎక్కడితోని స్టార్ట్ అవుతుంది? ఫ్రంట్ తోని స్టార్ట్ అవుతుంది. నాలా ఫ్రంట్ తోని మీరు క్లియర్ చేయండి, ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. చేయలేకుంటే అప్పుడు మీరు రండి, మీడియా మొత్తం రండి, అప్పుడు ఇబ్బంది లేదు మాకు. మేము చెప్పింది విల్లాలు కడుతున్న దగ్గర కూడా వాటర్ వస్తున్నాయి. ఎందుకు వస్తుందండి? నాలాకి పోతలేదు, నాలా పోతలేదు, అక్కడతోనే ప్రాబ్లం వస్తుంది. అక్కడ నాలా క్లియర్ లేదు. ఏది ఆ వాటర్ ఇప్పుడు నాలా వాటర్ అటు వస్తున్నాయి కదా మీకు వెనక విల్లా. వానం వస్తే నాలా ఎక్కడ? వానంకి ఎట్లా ఆపుతాం మనం? అంటే మీ వెంచర్లో నాలాతో ఎటువంటి ప్రాబ్లం లేదన్నట్టు. మా వెంచర్తో నాలతో ఇబ్బంది లేదు సార్. మీరు యాజ్ పర్ మీకు 60 feet ఉండాలి, 65 feet ఉండాలి, ఏది ఆఫీషియల్ చెప్తారో వీఆర్ రెడీ టు డూ. వీఆర్ నాట్ డూయింగ్ బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ దర్. దట్ ఈస్ మై ఆన్సర్. అంటే ఇప్పుడు మీరు నాలా మీద కల్వర్ట్ కట్టిరు చాలా చోట్ల. ఇప్పుడు సార్ అది పాతది ఎట్లా ఉండే? ఓన్లీ 10 feet ఉండే నాలా, పాత నాలా. మనం వెడల్పు చేసి నీట్గా గ్రెనేడ్ పెట్టి అన్నీ చేసినాం. నేను అదే చెప్తున్నాను సార్, నాకు ఇబ్బంది లేదు. 20 meters చేయమంటే వీఆర్ రెడీ టు డూ. ఫస్ట్ సాల్వ్ మై ప్రాబ్లం. యూ స్టార్ట్ ఫ్రమ్ ఫ్రంట్ నా. మీరు ఫ్రంట్లో మీరు ఏం చేస్తలేరు, నీళ్ళు ఎక్కడితోనే వస్తుంది? అక్కడ 100 feet పైన నాలా 150 feet ఉన్నది. అక్కడ ఇప్పుడు పోయి చూడండి ఎంత ఫీట్ ఉన్నది. మీరు నాకు క్వశ్చన్ అడుగుతున్నారు. వై ఆర్ నాట్, మీడియా ఇస్ నాట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టు దెమ్. నాకు క్వశ్చన్ అడిగినారు మీరు, నేనేం చెప్తున్నా? క్వశ్చన్ నాకే చెప్పినారు సార్. ఇప్పుడు ఆయన కూడా ఎందుకు మీడియా క్వశ్చన్ చేస్తలేదు? మేమేమన్నామా? ఆ లేడీస్ ఉంటే పోరా? ఏమైనా ఉన్నదా? అది తప్పు లేదా? నా దగ్గర విత్ ద డాక్యుమెంట్స్ ఉన్నది. ఉన్నారు. ఎప్పుడు రారు? ఈ రోజు నిన్న ఒక దినం ముందుగాల ఉంటుంది సర్వే డేట్కి. నాకు పానం ఖరాబ్ ఉన్నది, లేకుంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఈ ఏడి మనం ఎందుకు అది వినాలి? మీకు డేట్ ఇచ్చింది అప్పుడు మీరు ఇక్కడ ఉండాలి. మీరు రాలేకుంటే మీరు తప్పు. మీరు మార్కింగ్ చేసి మాకు ఇవ్వండి, ఫైనల్ అప్రూవల్ ఆటోమేటిక్ వస్తుంది.
మీరు ఇది నాలా ఇష్యూ మీరు చెప్తున్నారు. వీఆర్ రెడీ టు వి విల్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్. దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ అస్. వీఆర్ నాట్ సర్వే చేయడానికి ఎందుకు వచ్చారు అసలు మీ వెంచర్లోకి? ఏది ఇప్పుడు మనం ఆల్రెడీ 2022 తోటి మేము ఇస్తున్నాం. ఇప్పుడు రావడానికి వాళ్ళ ఇష్టం. నేను వచ్చిన దీ ప్రాబ్లం తోటి. అంటే మీరేమైనా సర్వేకి అప్లై చేశారా? అవును సార్, ఉన్నది 2020 తోటి అప్లై చేస్తున్నా. 2022 తోటి అన్నీ ఉన్నది ఇక్కడ. ఇది చూడండి, ఇది ఏమున్నది అన్ని కాపీస్ ఇదిగోండి. ఓకే, మీరు ఈరోజు కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళు వచ్చారా? వాళ్ళు వచ్చిన ఈరోజు నా సర్వే డేట్ ఈ రోజు ఉన్నాను. మీకు కావాలంటే ఈ రోజు రోజు కూడా ఇచ్చేస్తాం, ఇబ్బంది లేదు. నేను టైర్డ్ అయిపోయినాను. వాళ్ళు 27 డేట్ వాళ్ళే ఏడీ సార్ ఫోన్ చేసి చెప్పిన మీది 27 సర్వే ఉన్నా, మీరు ఇక్కడ ఉండండి. నేను ఇక్కడ వచ్చిన. మీరు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. వీఆర్ రెడీ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. వీఆర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్. వీఆర్ నాట్ అగేన్స్ట్ గవర్నమెంట్. వీఆర్ విత్ ద గవర్నమెంట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. లెట్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. మీరు రాండి, మీరు తర్వాత మీరు చూడండి. అయితే రేపుతోని స్టార్ట్ చేస్తాను, అక్కడ క్లియర్ చేయండి. రేపుతోటి మీకు అన్ని క్లియర్ అయిపోతాయి. దీనికి ముందు ఎంత ఉందండి? ఏది ఇప్పుడు దీనికి ముందు మీ వెంచర్ కంటే ముందు నాలా ఎంత ఉంది? ఏది ఈ నాలా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కాలువ పాతది 10 ఫీట్ ఉండే సార్. దీనికి ముందు మీ వెంచర్ కంటే ముందు ఎంత ఉంది అంటున్నా? నా వెంచర్ ముందు గల 10 ఫీట్ ఉండే. 10 ఫీట్ అంతే. ఇప్పుడు మీ దాంట్లో ఎంత ఉంది? ఏది మీరు చేసింది 30 ఫీట్ పైన ఉన్నది. ఇప్పుడు 30 ఫీట్ పైన ఉన్నది. మీరే వెడల్పు ఈ వెడల్పు మేము చేసినాం. పాత లేదు వెడల్పు. పాతది 10 ఫీట్ ఉండే, నాకు తెలుసు కదా. నేనైతే 20 years ఇక్కడ భూమి నా దగ్గర ఉన్నది. ఎంత కాలువండి నేను లేదు, ఊరు వాళ్ళు చెప్తారు మీరు కాలండి. ఎప్పుడు తీసుకున్నారు మీరు? ఏది 20 years ముందు గల 17-15 years అయిపోతుంది మన భూమి తీసుకుని. 2008 వీఆర్ పర్చేజ్ 2006. అప్పుడు 10 feet నాలా. మీ కావాలని మీకు డౌట్ ఉంటే ఊరు వాళ్ళకి పోండి, ఊరు వాళ్ళకి అడగండి. నేను తప్పు చెప్తున్నాను. నాకు చెప్పేది ఊరు వాళ్ళు కరెక్ట్ చెప్తారు కాదు. యూ గో అండ్ ఆస్క్ దెమ్. ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లమ్. ఐ విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.